ప్రజారాజ్యం పార్టీ ఇప్పటి వరకు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని బడుగు బలహీన వర్గాలని, బీసీ, ఎస్టీ, ఎస్సీలని ఇలాంటి వాళ్ళందరికీ చాలా మంచి జరిగేది, చాలా బాగుండేది. ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో అభివృద్ధి జరిగేది. ఎందుకంటే ఆయన పర్యాటక శాఖ మినిస్టర్గా 2 సంవత్సరాలే, అతి కొద్ది కాలమే, తక్కువ కాలమే ఉన్నా సరే ఆయన ఏ రకమైన ఫైనాన్షియల్ పొల్యూట్ కాకుండా తనకిచ్చిన పదవికి తను ఎంతో న్యాయం చేశారు. అలాగే ప్రజారాజ్యం పెట్టడానికి కూడా కారణం కూడా అదే. మనము ఒక యాక్టర్గా ఉండి ఎంత సమాజానికి చేయగలుగుతున్నాము, అలాంటి పార్టీ పెడితే మనం ఇంకొంచెం ముందుకు బాగా చేయొచ్చు కదా ప్రజలకి, అన్ని రకాలుగా సహాయం అని చెప్పేసి ఆయన ముందుకొచ్చి ప్రజారాజ్యం పార్టీని పెట్టడం జరిగింది. ఆ ప్రజారాజ్యం పార్టీ ఇప్పటికన్నా ఉంటే కనుక ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఓటు మీరేమనుకోనంతే అనుకుని ఏం పీకుతానులే, పర్లేదు చెప్పు. మీరు 2000 ఇచ్చినారు, అవతల పార్టీ వాడు 1000. మరి కొత్త పార్టీ అంతగా డబ్బు లేదటయ్యా. సరే దొబ్బింది.